ఈ రోజున నేను మీతో మాట్లాడాలనుకుంది, దేవుని యొక్క పని, దేవుడు తన యొక్క మనసును పెట్టి చేయాలనుకుంటున్న పని ఏంటంటే దేవుని యొక్క నీతి, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అన్ని విషయాలు పోకాయి. దేవుని యొక్క నీతి వలన మాత్రమే ఈ కటిక చీకటిలో నువ్వు నేను ప్రకాశించాను. ఇది మన అభిషేకంతో కాదండి. మీరు క్షమించండి, అభిషేకాన్ని తక్కువ చేసి మాట్లాడలే, వరాల్ని తక్కువ చేసి మాట్లాడలే. నీకు ఎన్ని ఉన్నా మన లోపల నిజంగా ప్రకాశించేది, ప్రకాశము అనగానే నీతి. మనము చేసేది ప్రభావితంగా ఉండాలి అంటే నీతి ఉండాలి. మనము దేవుడి నీతిగా మార్చబడ్డాము అని 1 కొరింథీయుల్లో అపోస్తలుడైన పౌలు కొన్ని రిఫరెన్స్లు మనం చూస్తే 1:30 1 కొరింథీ 1:30 కరెక్ట్. ఆయన మనకి నీతి అయి ఉన్నాడు. సో ప్రభువైన యేసుక్రీస్తును మనం అంగీకరించినప్పుడు మనము ఆయన కృపలో నీతిమంతులు అవుతున్నాం. అయితే దీంట్లో ఒకటి, మనం పరిచయం చేస్తున్నాం, కానీ మనం నీతిమంతులుగా చేయబడినప్పుడు మనం నీతికి ఆకర్షింపబడిన సందర్భం ఏది? మనం ఆత్మను రక్షింపబడటానికి, పరిచర్య విస్తరించడానికి, మన జీవితాల్లో దేవుడు మనం ఉపయోగించుకోవడానికి ఆకర్షింపబడి మనకి తెలియకుండా దాన్ని వెంట పరిగెడుతున్నాం. కానీ నీతిని అనుసరించు దేవుడు అంటే సేవకులను నేను వెళ్ళి 100 ఆత్మలు రక్షించినంత మాత్రాన కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథాన్ని మరలా గనక మనం వచ్చినట్లయితే 51వ అధ్యాయం 1వ వచనం. 51 యెషయా 1. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచునుండు వారులారా, నీతిని వెదకుచు అనుసరించుచు యెహోవాను. ఒక వ్యక్తి దేవుని వెదకాలి అంటే ఆ వ్యక్తికి నీతికి తెలియని ఒక సంబంధం ఉండాలి. నువ్వు నీతిమంతుడుగా చేయబడిన తర్వాత గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు నీతిమంతుడుగా అవ్వటం గురించి నేను మాట్లాడటం లేదు. అసలు నీకంటే బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి, అన్ని చెప్పడం సాధ్యం కాదు. నేను చెప్పాను ముందే, మీకు నేను విజయవాడ వైపు చూపిస్తాను, నీతి అనే టైటిల్ చూపిస్తాను. విజయవాడలో ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయో, బిల్డింగ్లు ఉన్నాయో, సబ్బులు ఉన్నాయో, రోడ్లు ఉన్నాయో అవి మీరు చూడాలి. రైట్? సో నేను ఐ విల్ షో ఓన్లీ డైరెక్షన్. దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడు బైబిల్ మొత్తంలో మీరు చూసుకో. బైబిల్ చెప్తుంది దేవుడి కథ. చూడండి, అదే 60వ అధ్యాయం 16వ వచనం. యెషయా 59:16. యెషయా 59:16. ఏంటండి, మనము ఎగ్జాంపుల్ చాలా సార్లు మనం మాట్లాడాం. సేవకులుగా ఎవరైనా మన ఉపవాస ప్రార్థన పిలిస్తే మధ్యవర్తి లేకుండా చూసి దేవుడు ఆశ్చర్యపడ్డాడు, మధ్యలో నిలబడేవాడు లేక దేవుడు ఆశ్చర్యపడ్డాడు అని ఆల్మోస్ట్ అందరు సేవకులు ప్రకటిస్తారు, బోధిస్తారు. కానీ దాని లోపల ఉన్నది మధ్యలో నిలబడేవాడు కాదు. దాని లోపల దాగి ఉన్నది ఎవడు నీతిమంతుడు మధ్యలో నిలబడటానికైనా అర్థం. ఎవడు నీతిమంతుడు మధ్యలో నిలబడటానికి. మనకి నీతిమంతుడు అనేది అంతగా మనల్ని లాగదు కానీ, ఆకర్షించదు కానీ,
మధ్యవర్తులు 30 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం అంగలారుద్దాం అనేది మాత్రం మనకి ఎక్కుతుంది. మనకి ఏది ఎక్కుతుందో తెలుసా? నీ యొక్క బలం, నీ సామర్థ్యం, నువ్వేం చేయగలవో దాన్ని హత్తుకుంటావు. కానీ దేవుని యొక్క సామర్థ్యము చేత నువ్వు ఆకర్షింపబడాలి. నీతి అనేది నీ వలన కాదు. నువ్వు నీతిమంతుడుగా చేయబడతావు. ఒక వ్యక్తి నీతి మార్గంలో నడవటం అనేది దేవుడు బోధించకుండా అతడు నీతి మార్గంలో నడవటం అనేది అది నేర్చుకొనుట. నీతి మార్గంలో నడవటం నేర్చుకొనుట అది మనుషులు నేర్పించేది కాదు, అది దేవుడు మాత్రమే నేర్పించేది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇంతకు ముందు మీకు నేను ఒక దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు చెప్పాం. ఏమన్నామంటే ఇరుకు మార్గమున ప్రవేశించువారు అనేకులు అని మాట్లాడాం. ఏంటి? మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. విశాలము ఆ దారి ఎలాగుందండి? ఆ దారి సంకుచితమై ఉన్నది. 20 మత్తయి సువార్తలో మత్తయి 21:32 చూడండి. 21:32 యోహాను ఏ మార్గంలో వచ్చాడండి? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు కనుక లేఖనాన్ని కనుక చూసినట్లయితే, మనం చూసిన యొక్క మత్తయి తర్వాత మత్తయి 21:32 చూసాం కదండి. దీనిని 13:24 లూకాసు వార్త 13:24 ఓకే 13:24 అదే విషయం రిపీట్ చేయబడింది. కరెక్టే కదండి? వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. గమనించాలి, ఈ మార్గమును ప్రవేశించువారు, అసలు ఆ మార్గమును కనుగొని వారు కొందరే అంటాడు అక్కడ. ఏ మార్గం అది? ప్రభు మార్గములు మనం ప్రవేశించి దానిని కనుగొనివారు కొందరే. ఏంటండి? దాన్ని కనుగొనివారు కొందరే. ఎందుకని? ఏమిటి కనుగోవలసింది? రక్షింపబడిన వ్యక్తి కనుగోవలసింది ఏంటి? ఆ మాటే ప్రభు అంటాడు, అదొక మార్గం, దాన్ని కనుగొని వారు కొందరే అని మనం చదివిన 21:32 మత్తయిలో 21:32 మత్తయిలో ఏమంటున్నాడండి? మీరు అతనిని నమ్మలేదు. ఓకే, మీరు అతన్ని నమ్మలేదు. మన మత్తయి సువార్త 14 ఏం చదివామంటే 7:14 కనెక్షన్ జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఒక పాత్ర శుభ్రంగా కరగబడి అది ఎండబెట్టబడి పొయ్యి మీద పెట్టి నూనె పోయాలి. నేను చెప్పేది మీకు, నేనేం చెప్తున్నానో ఎక్కడికి వెళుతున్నానో మీకు నేను చివరిలో ముగించేటప్పుడు కానీ అర్థం కాదు. ఇది ఈ విధంగా బోధించాల్సిందే కానీ మిమ్మల్ని హైప్ చేసి బోధించడం బట్టి పాత్రలో మిగిలేది ఏమీ ఉండదు. ఓకే, సో నేను ఎక్కడికి అహెడ్ అవుతున్నానో, ఎక్కడికి నేను గురి పెడుతున్నానో గమనించండి. 14వ వచనం 7వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రభు అన్నారు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, అది సంకుచితము. తర్వాత కలిసి చదువుదాం. దానిని కనుగొనువారు కొందరే. ఏమిటా మార్గం? మనం రక్షింపబడ్డాం. జీవముకు పోవు మార్గం, జీవముకు పోవు మార్గం, మనం రక్షింపబడ్డాం. అయితే నేను అడిగేది ఒక విషయం, ఏమిటా మార్గం? పేరేంటి? మీరు విన్నారు కాబట్టి చెప్తున్నారు, నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా మనం అసలు అది ఏ మార్గం అనే ప్రశ్నే మనకు రాదు. జీవ మార్గంతో ఆగిపోతాం. కానీ ప్రభు అంటున్నాడు, దాన్ని కనుగొనివారు. ఒకవేళ మనకు ఆ ప్రశ్న వస్తే ఏమిటి? ఇప్పుడు మనం రక్షింపబడిన వారము, మనం కనుగొనిన మార్గం ఏంటంటే జీవ మార్గం అని మనం చెప్తాం. ఏమిటి ఆ జీవ మార్గం? నువ్వు కనుగొంటే ఆ జీవ మార్గానికి ఉన్న పేరేంటి?
ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రత్యేకంగా, చివరికి నిలబడేది నీతే. ఏంటండి? దేవుడు చివరికి కొలిసేది. ఈ ఆకాశము, ఈ భూమి పాపం నివసించుంది, నూతన భూమి నూతన ఆకాశం నీతి ఉంటుంది. ప్రభు అన్నాడు ఆ మాట. లేఖనాల్లో మనం చూసినట్లయితే మట్టపు గుండును గూర్చి మాట్లాడుతూ దేవుడు యెషయా గ్రంథం 28:17, యెషయా గ్రంథం 28:17 చూడండి. నేను న్యాయమును నీతిని మట్టపు గుండుగాను. దేవుడు మన ప్రతి ఒక్కరిని రేపు కొలిచేది. నేను ఎంతో ప్రయాసపడ్డాను, కానీ నా ప్రయాస కొలవటానికి అది క్వాలిఫై, అది అర్హత పొందేది మొట్టమొదట నీతి చేత అది కొలబద్ద పెట్టాలి. మట్టపు గుండె అంటే తెలుసు కదండి. మట్టపు గుండె అంటే మనందరం బోధించే ఉంటాం. టాపి మేస్త్రులు దాని లెవెల్ చూస్తారు, దానికి కొంచెం అటు ఇటు వస్తే ఇటుకుని లోపలికి నెడతారు, లేకపోతే ఇటుకుని బయటికి నెడతారు. గమనించండి, మన యొక్క మనసు, మన యొక్క ఆలోచించే విధానం మారాలి. సేవకులు మనకి మొదటిది ఆయన రాజ్యముని వెతుకుడి, ఆయన నీతిని వెతుకుడి. రాజ్యం కొరకు ఆయన రాజ్యం అనగా నీతి, సమాధాన, పరిశుద్ధాత్మలందరి ఆనందమును, తర్వాత సమాధానం అని మనం చెప్తున్నాం. దాంట్లో ఆల్రెడీ నీతి ఉంది. ఆమె ప్రత్యేకంగా ప్రభు నా నీతి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. లేదా తన రాజ్యం నీతిని బట్టి కట్టబడాలి. మనం పాలుని ఎక్కడ తీసుకెళ్తారండి? పాలు పోయటానికి వీళ్ళు కేంద్రానికి తీసుకెళ్తారు. నీకు డబ్బులు ఇచ్చే ముందు వాడు ఫస్ట్ చేసేది పాలు తెల్లగా ఉన్నాయా లేవో చూడ్డాడు. ఆమె పాలు చిక్కగా ఉన్నాయా ఎన్ని వాడికి అవసరంలా, మొదట దాని గేజ్ చూస్తాడు. గేజ్ చూసిన తర్వాత పాలను పట్టించుకుంటాడు. గేజ్ గనక అది లేకపోతే వాడు పాలను గుచ్చి పట్టించుకోడు. మొదట వాడు చూసేది గేజ్. మనము చేయుచున్న పరిచర్యలో మొదట దేవుడు చూసేది నీతి అనే మట్టపు గుండు. అది ఎంతమంది దైవజనులు మనం ఉపయోగిస్తున్నాం గమనించండి. మనం చేసే పరిచర్య మట్టపు గుండు నీతి ప్రకారం జరగటం అంటే, దేవుడి ముందు అంగీకారంగా ఉండటం అంటే, మనం చేసే పరిచర్య నీతితో కొలవబడాలి. నీతిమంతుడు అభివృద్ధి చెందుతాడు, వాడు ఫ్లరిష్ అవుతాడు. బైబిల్లో మనం గనక ఆదికాండం నుంచి గనక మనం చూస్తే, నేను ఈ ఉదాహరణ చెప్తాను. నీతి అనేది బైబిల్కి ఎంత ప్రాముఖ్యమైందో. ఒక అరటి చెట్టు ఉందనుకోండి, ఆ అరటి చెట్టుకి దుంప ఒకటే ముఖ్యం, అరటి మొక్కకి. దాని నుంచే మువ్వ, గెల, పూత అన్నీ దాని నుంచి వస్తాయి. నీతి అనేది బైబిల్లో భూమి మీద అటువంటిది. దాన్ని బట్టి మొలుస్తుంది సమస్తం కూడా. దేవుని యొక్క పరిచర్య నీతి ఎడల మనకు ఆకర్షణ ఉండి, నీతి కొరకు మనకు వేదన కలిగి, దానిలో నుంచి పుట్టాల్సింది పరిచర్య. అర్థమవుతుందండి? మన లోపల నుంచి పరిచర్యలు ఎలా పుడుతున్నాయో తెలుసా అండి? మీకు తెలుసు. ఇది కానప్పుడు ఏ విధంగా పుడుతున్నాయో మీకే తెలుస్తుంది. ఒక దైవ సేవకుడు బలంగా ఉపయోగింపబడటం, ఆయన ఉపయోగపడుతున్నాడో పడట్లేదో అని మీరు తెలుసుకునేటప్పుడు తెల్లారుతుంది. కానీ మీ దృష్టిలో ఉపయోగపడుతున్నాడు ఆయన. ఉదయం ఇక్కడ మీటింగ్ ఉంటుంది, మధ్యాహ్నం మీటింగ్ ఉంటుంది, దారిలో వెళ్తూ ఒక ఇంట్లో ప్రేయర్ చేస్తాడు, సాయంత్రం మీటింగ్ ఉంటుంది. మనం దేవుని విషయాలు తెలుసుకోవాలి అంటే, ప్రైజ్ ది లార్డ్, దేవుని విషయాలు తెలుసుకోవాలి అంటే నువ్వు ఎంత బిజీనో, ఎంత పరిచర్య ఉన్నదో దాన్ని బట్టి కాదు. రేపటి దినాన దైవ సేవకులారా, నువ్వు చేసిన పరిచర్య ఎందుకని చేశావు, దేనిని బట్టి చేశావు, దేవుడు ఏం చేయబోతున్నాడు లేఖనాల్లో. మనం గనక లేఖనాలు గనక చూస్తే దేవుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం.
ఆయన న్యాయ విమర్శ చేయబోతున్నాడని బైబిల్ చెప్తుంది. ఏంటండి న్యాయ విమర్శ ఎందుకు చేయబోతున్నాడు దేవుడు? 94 కీర్తన 15వ అధ్యాయం, కీర్తన 94:15. జస్ట్ నౌ నేను మీకు ప్లాట్ఫామ్ ఇస్తున్నాను. ఏంటండి దేనికి? నీతిని. కరెక్టే మీరు చదివింది. నేను రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే ఇవి మన మెసేజ్లు చెప్పుకోవటం కొరకు కాదు. సేవకులం నేను సహితం భయంతోనే మాట్లాడుతున్నాను, భారంతో మాట్లాడుతున్నాను. నీతిని స్థాపించుటకై ఏం జరుగుతుందండి? దేవుడు రేపు తీర్పు తీర్చేది ఎందుకో తెలుసా? పాపులను నరకానికి పంపించడానికి, రక్షింపబడిన వాడిని పరలోకానికి పంపించడానికి అని మనం అనుకొని మనం అక్కడే ఉంటాం. అసలు దేవుడు తీర్పు ఎందుకు తీరుస్తున్నాడో తెలుసా? నీతి కానిది తీసివేయబట్టానికి, నీతి అయినది స్థాపింపబట్టానికి. నువ్వు నేను చేసే ఒక పరిచర్య నీతిని స్థాపించబడటానికి గాని పరిచర్య కొరకు పరిచర్య చేయటంలా. అసలు ఒక వ్యక్తి లోపల పరిచర్య పుట్టాల్సింది ఎట్లాగో తెలుసా? నీతి ఎడల తనకున్న ప్రేమను బట్టి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం రాయబడి ఉన్నది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అతనికి అభిషేకం ఎందుకు వచ్చిందండి? కరెక్ట్. 1వ అధ్యాయము 9వ వచనమండి, హెబ్రీలకు రాసిన పత్రిక. 9 కరెక్ట్ అయిన తమ్ముడు. నువ్వు నీతిని ప్రేమించితివి, ద్వేషించితివి. దేవుడు ఒక అభిషేకం ఇచ్చాడట ఒక అతనికి. అది దేనికి కనెక్ట్ అయిందట? తన మీదకి అభిషేకం రావటానికి కారణం తను నీతిని చేసినవాడు కాదు, ఆయన నీతిని ప్రేమించినవాడు, తర్వాత నీతిని చేసినవాడు. న్యాయ తీర్పు ఎందుకు జరుగుతుంది? నీతి స్థాపింపబడటానికి జరుగుతుంది. 1000 ఏండ్ల పాలన ఏమంటాం? నీతి పాలన అంటాం. దేవుని సింహాసనానికి ఆధారం ఏమిటి? నీతి న్యాయములో. ఆది నుంచి దేవుడు వెతికింది ఎవరిని? ఆ తరములో నోవహు తప్ప నీతిమంతుడు దేవునికి వేరొకడు కనపడలా. ఎవడో మధ్యవర్తి లేనప్పుడు తన నీతే తనకు ఆధారమైంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మన పరిచర్యలు, ఈ రోజున మనం ప్రార్థించాల్సింది, మన పరిచర్యలు నీతిని బట్టి, నీతి మీద ఉన్న ప్రేమను బట్టి, ఆ యొక్క నీతి స్థిరపరచబడాలనే కన్నీటిని బట్టి మన పరిచర్యలు పుట్టాలి. నేను ఏదో పరిచర్య చేస్తాను, మీరేదో పరిచర్య చేస్తారు, దేవుని బట్టి అది పుడుతుంది అంటే నాకు దేవుని సేవ చేయాలని నాకు పిలుపు ఉంది. కరెక్టే. లేకపోతే అనుకోని విధంగా ఈ విధంగా కొంతమందిని ప్రభు వైపు నడిపిస్తున్నాను. పరిచర్య చేయటానికి నీకు మూలం ఏంటి దైవజనుడా? నువ్వు పరిచర్య చేయడానికి నీకు మూలం ఏంటి? నీకేది మూలమో అదే నువ్వు అడుగుతున్నావు. ప్రభువా నన్ను అభిషేకించు, ప్రభువా నాకు ఆత్మలి, ప్రభువా నన్ను హెచ్చించు. నీ మూలాలే నువ్వు అడుగుతావు. దేవుడు మూలాలు నువ్వు అడగాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య యేసు ప్రభు జీవితంలో ఈ భూమి మీద పుట్టింది ఎట్లా? నువ్వు నీతిని ప్రేమించావు కాబట్టి నీ సహోదరులందరికంటే నీ మీద ఉన్నతమైన అభిషేకం నేను ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీతికి ఒక స్వభావం ఉన్నది. అదేమిటో తెలుసా? నీతికి ఉన్న స్వభావం, ఒక చెట్టు ఏం చేస్తుందంటే అది భూమిలోకి వెళ్ళి అది బ్రతకటం స్టార్ట్ అవుతుంది. అది బ్రతకటం కారణం, వేప చెట్టుకి ఎవడెళ్ళి ఒక బకెట్ నీళ్లు 10 సంవత్సరాలకు ఒకసారి కూడా పోయిడు, కానీ అది బ్రతుకుద్ది. ఎందుకో తెలుసా? దాని వేర్లకు ఒక స్వభావం ఉంది. ఆ వేర్లు ఏం చేస్తాయండి? కావాల్సింది అది లాక్కుంటుంది. నీతిమంతుడి విషయం ఏంటో తెలుసా? కావాల్సింది
ఆకర్షింపబడుతుంది. నీతిమంతుని యొద్దకు అవి ఆకర్షింపబడతాయి. నీతి లేనప్పుడు నువ్వు ఆకర్షింపబడతావు. నీతి కలిగి ఉన్నప్పుడు అవి నీకు ఆకర్షితులవుతాయి. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. అవి ఆకర్షితులవుతాయి నీకు. అందుకు ప్రభు అన్నాడు, ఇవి మీకు అవసరమని పరలోకపు తండ్రికి తెలుసు. నా రాజ్యమున నీతిని మీరు వెతుకుడి, ఇవి మీకు ఆకర్షితులై మీ వెనక వస్తాయి, లేకపోతే ఇవి మీ వెంబడిస్తాయి. గమనించండి, ఈ రోజుల్లో పరిచర్యలో ఎన్నిసార్లు ఎంతమంది ప్రైజ్ ది లార్డ్ ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్నారండి. ఎంత ఆర్థికమైన ఇబ్బందులు అంటే కొన్నిసార్లు సంఘస్థుల మీద కూడా సేవకుడు కోపం వచ్చేస్తుంది. సంఘస్థులకి ఇవ్వటం నేర్పించొద్దంటలేదు, నేర్పించండి. కానీ దేవుడికి ఆధారమైంది నీతి అయినప్పుడు మనకు ఆధారం అవ్వాల్సింది ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనకు ఆధారం అవ్వాల్సింది ఏంటి? మనం చేస్తున్న పరిచర్యకు ఆధారం నీతేనా? బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మనం చదివాం. బాప్తిజం ఇచ్చి యోహాను ఎలా వచ్చాడు మీ మధ్యకి? అభిషేకంతో వచ్చాడా? పెద్ద పిలుపుని బట్టి వచ్చాడా? పరిశుద్ధాత్మ నింపుదలతో వచ్చాడా? ఇవన్నీ ఆయనకి జరిగినాయి. కానీ బైబిల్లో యేసుప్రభు అన్నారు, నీతి మార్గంలో వచ్చాడు అన్నాడు. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఇచ్చి యోహాను పరిచర్య నీతి మార్గంలో వచ్చిందన్నాడు. మన యొక్క పరిచర్య నీతిని బట్టి పుట్టాలి. మన పరిచర్య మనం ఇస్తున్న అనేకమైన రీజన్స్ ను బట్టి కాదు పుట్టాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అవి నీకు ఆకర్షితులవుతాయి. నువ్వు వాటి వెంట వెళ్ళవు, అవి నీ వెంట రావాలి. దేవునికి స్తోత్రం. చెయ్యి 24 గంటలు నేను పని చేయాలంటే నాకు రక్తం ఇవ్వు, నాకు బ్లడ్ సర్క్యులేషన్ అని 24 గంటలు అదేమి హార్ట్కి రిక్వెస్ట్ పెట్టుకుంటా ఉండదు. అది ఉండాల్సిన స్థలంలో ఉన్నప్పుడు రావాల్సిన దాని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ద కీ, సేవకులకు ద కీ ఈజ్ నాట్ ద మినిస్ట్రీ, ద కీ ఈజ్ ద వే యు గో. మన యొక్క తాళపు చెవి, ద సీక్రెట్ ఈజ్ నాట్ యువర్ మినిస్ట్రీ. నీ పరిచర్య కాదు సీక్రెట్, నీ ఉపవాసం కాదు సీక్రెట్. ద వే ఈజ్ ద సీక్రెట్. నువ్వు వెళుతున్న మార్గము సీక్రెట్. దేవునికి స్తోత్రం. రేపటి దినాన్ని నువ్వు చెప్పగలగాలి, ప్రభా నేను నీతి మార్గంలో నీ పని నేను చేశాను. దేవుడికి స్తోత్రం. మనల్ని మనం ఆ విధంగా పరీక్షించుకోవాలి. ఈ పని నేను చేస్తాను దేనికోసం? నీతిని బట్టి పుట్టిందేనా ఇది? యేసుక్రీస్తు ప్రభువారు నీతిని ప్రేమించడాన్ని బట్టి అభిషేకం. యేసుక్రీస్తు ప్రభువారు న్యాయ తీర్పు, నీతిని స్థాపించడానికి దేవుడు చేయాలనుకున్న పని తన నీతిని బట్టే. దేవునికి స్తోత్రం. is that our heart is being eaten for the righteousness of God. ఈ చివరి దినాల్లో కటిక చీకటి జనములను కమ్ముతూ ఉంది. నువ్వు ప్రకాశించాలి అంటే నువ్వు నీతి కొరకు భయంకరమైన ఆకలి కొనిన వ్యక్తివిగా ఉండాలి. ఇది లేనప్పుడు, నీతి కొరకు ఆకలి లేనప్పుడు సులభంగా మోసపోతాం. నీ 40 దినాల ఉపవాసం కూడా నేను మోసం చేస్తుంది. నీ సొంత పరిచర్య నేను మోసం చేస్తుంది. నీ సొంత నీతి పనులే నేను మోసం చేస్తాయి. నీ సొంత ఉపవాసాలే నేను మోసం చేస్తాయి. నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే నిజమైన వెలుగు ఒకటి ఉంది. బాప్తిజం ఇచ్చి యోహాను మండుచు మాత్రమే కాదు, ప్రకాశించుచు వెలుగు. ఏమిటది? నీతి ప్రకాశిస్తుంది. మీరు ఆయన వెలుగులో కొంతకాలం ఉండి సంతోషింప ఇష్టపడ్డారు కానీ ఆ విధంగా వెలగటానికి కానీ ఆ విధంగా మండటానికి కానీ మీ మనసు పెట్టిన వారు కారు. ప్రభు అన్నమాట అది. దేవునికి స్తోత్రం. నూతన యెరూషలేము ప్రకాశిస్తుంది. యేసుక్రీస్తు బట్టలు ఎవరో చలువలు చేయనట్లు ప్రకాశిస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? రానున్న రోజుల్లో నిలబడేది నీతి.
సేవకులం మనము దాని విషయంలో మన మనసును నిలిపించకపోతే, దానిని గ్రహించుకుంటూ వేరే మనల్ని గనక నడుపుతూ ఉన్నట్లయితే మనము మనతో ఉన్న వారందరూ మోసపోతారు. ప్రైజ్ ది లార్డ్. నీతి అంటే మళ్ళీ రిఫరెన్స్లు మాట్లాడను. పేదవాళ్ళని, విధవరాళ్ళని, పరదేశులను, ఓకే, తల్లిదండ్రులు లేని వారిని, ఇదే కదా ప్రభు నీతి న్యాయాలను ఒక చోట చెప్పాడు. ఆమేన్. 42వ అధ్యాయం యెషయా గ్రంథం 42వ అధ్యాయం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బ్లెస్ యు. 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై. ఏమండి? యెహోవా కరెక్ట్. యెహోవా తన నీతిని బట్టి, మన చేతుల్లో ఉన్న ఈ యొక్క ధర్మశాస్త్రం తనకి నీతి యందు సంతోషం ఉండటాన్ని బట్టి ఇవ్వబడింది. నీ చేతుల్లో ఉన్న ధర్మశాస్త్రం, మళ్ళీ చూడండి అదే మాట, 21వ వచనము. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై. ఉపదేశ క్రమము ఒకటి ఇచ్చాడు మనకి. ఆయన మన చేతుల్లో ఉన్న 10 ఆజ్ఞలు, మన చేతుల్లో ఉన్న లేవీ కాండము కానీ, లేకపోతే 5 కాండాలు కానీ, నూతన నిబంధనలు యేసు ప్రభు మాట్లాడిన కొండ మీద ప్రసంగం కానీ, అపోస్తలులు మాట్లాడిన సంఘం యొక్క మర్మము కానీ, ఒక ఉపదేశ క్రమాన్ని ఆయన ఘనపరిచి గొప్ప చేశాడు. దేవుడు అసలు ఎందుకు నీ చేతుల్లో బైబిల్ పెట్టాడో తెలుసా? నువ్వు పెద్ద సువార్తికుడు అయ్యి, అవన్నీ వేరే విషయాలు. అసలు విషయం ఏమిటి అంటే, ఆయనకు నీతి యందు సంతోషం ఉండి నీ చేతుల్లో ఆ ఉపదేశ క్రమాన్ని పెట్టాడు. మనము అది ఒకటి పక్కన పెట్టి ఆ ఉపదేశ క్రమాన్ని పట్టుకుంటున్నాం. అసలు దేవుడికి నీతి యందు సంతోషమే లేకపోతే, నీతి అనేది లేకపోతే ఉపదేశ క్రమమే అవసరం లేదు. మనకు ఉపదేశ క్రమం ఉంది, నీతి పక్కకి వెళ్ళిపోయింది. ఎంతో మంది నిజంగా దైవజనులు ఈ రోజుల్లో ఎగ్జాంపుల్, దేవుని నీతిని బట్టి కన్నీళ్లు కార్చిన వాళ్ళు ఉంటారు. మీ మనస్సాక్షిని అడగండి. ఏమండి, నీతిని బట్టి నీకు కన్నీళ్లు రాకుండా, ప్రభువా మచిలీపట్నంలో ఆత్మలు రక్షించయ్యా అని నువ్వు కన్నీళ్లు కారుస్తే, నాలాంటోడు చూసి నువ్వు చేసిన డూబ్ జాలంటాడు. ఐ నో ద రూట్స్, నాకు కొన్ని వేర్లు, కొన్ని ఫౌండేషన్స్ తెలుసు నాకు. ప్రభు ఏమంటున్నాడు? మీరు తీసుకువచ్చే అర్పణలు మీరు నా దగ్గరికి తేకుండా ఎవడైనా ఆపితే బాగుండు అంటున్నాడు. మనకు వచ్చిన కన్నీళ్లు, మనకు వచ్చిన వేదనంతా దేవుడికి ఇష్టమని మనం అనుకుంటాం. నో. ఒక దైవజనుడు ఉన్నాడు, కొంతమంది మీకు తెలుసు కానీ అతని పేరు ఇప్పుడు అవసరం లేదు, కానీ చాలా ఉన్నత దేవుడు, చాలా గొప్ప దైవ సేవకుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఐ థింక్ జూన్ జూలైలో అనుకుంటా, దేవుని కుమారులు ఒక టైంలో దేవుని దగ్గరికి వెళ్తారు. అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు భూమి మీద ఉన్న కొంతమంది పరిశుద్ధులు కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం జరగబోతుంది నెక్స్ట్ ఇయర్ అని మాట్లాడతారు. అలాంటి దైవ సేవకుడు ఒక మాట చెప్తుంటే నేను విన్నాను. అది ఆల్రెడీ నేను మా చర్చిలో చెప్పాను, మీకు నేను మళ్ళీ చెప్తాను. తైవాన్, చైనా దగ్గర ఉన్న తైవాన్లో ఒకరోజు బాగా ప్రార్థన జరుగుతుందట. ఏంటండి? దెర్ వాజ్ అ గ్రేట్ ప్రేయర్ ఈస్ గోయింగ్ ఆన్. ఎలాంటి ప్రేయర్ అంటే, ప్రజలు ఏడుస్తూ ఉంటే కళ్ళెంట నీళ్లు, నోట్లో నుంచి సొంగ, ముక్కులో నుంచి కూడా నీళ్లు. చూడండి, ఏడుపు మన కన్నీళ్ళే తెలుసు, కానీ సొంతోళ్ళు చచ్చిపోయినప్పుడు వాడు ముక్కు కూడా జీస్తాడు చూడండి. అలా ఏడుస్తున్నారట వాళ్ళు భయంకరంగా. కొంతమంది అయితే బాధతో వాళ్ళ తలను నేల కొట్టుకొని ప్రభువా మా దైవాన్ని రక్షించని ఏడుస్తున్నారు. ఆయన చూసి, ఇటువంటి ప్రార్థన నేను ఇన్ని దేశాల దగ్గర, ఎన్నో 100 దేశాల పైన తిరిగాడు ఆయన.
చూసి ఇటువంటి ప్రార్థన నేను ఎక్కడా చూడలేదు అని ఆయన చెప్పిన మాట. వేదన పడుతుండగా సడన్ గా తను కూర్చుని ప్రార్థన వీళ్ళందరూ చూసి ప్రభువా దేవుని ఘనపరుస్తుండగా దేవదూత ఆయన ముందు కనిపించి చేతిలో ఒక పాత్రను పట్టుకుందట. ఏంటండి? చేతిలో పాత్ర. ఆయన ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చావని ఆయన పలకరిస్తే, ఆయన అడిగితే ఆ పాత్రను ఏముందని పాత్రలో చూస్తే దేవదూత ఉందంట. ఏంటి ఆ పాత్ర అని అడిగినప్పుడు, ఈ పాత్ర ఒక కన్నీటి బొట్టు ఆ పాత్రలో ఉందట. అన్నదట, ఈ ఒక్క బొట్టుతో దేవుడి ముందుకు నేను ఎలా వెళ్ళగలను అందట. ఈయనేమనుకుంటున్నాడు, ఇది మహాసముద్రం అవుతుంది, స్లాబ్ పగిలేటట్టుంది, గోడలు పగిలేటట్టున్నాయి, ఇలా ఏడుపు కాదు ఇది, ముక్కు చీత్తున్నారు, తలకాయలు గుద్దుతున్నారు, ఇంత వేదనైన ప్రార్థన నేను ఎక్కడా చూడలేదు, ఇక ఇది ఇంత ఉద్యమం ఎక్కడ అనుకున్నాడట. కానీ దేవదూత అందట, ఒక్క కన్నీటి బొట్టుతో నేను, అంటే అక్కడ జెన్యూన్గా వస్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళటానికి సరిపోయేది కాదు. నేను మీకేం చెప్పాలనుకున్నా తెలుసా? మీ ఉద్రేకాలు దైవత్వం కాదు, మీరనుకుంటున్న ఊపు దైవత్వాలు కాదవి. అవి మనకి వెలగాలి అంటే నువ్వు నీతికి ఆకర్షితుడు అవ్వాలి. దేవునికి స్తోత్రం. 3 స్టెప్స్ నేను చెప్పి ముగిస్తాను ఈ రోజున. ఇట్స్ ఆల్ ఇంట్రడక్షన్. నేను చెప్పాల్సిన 3 స్టెప్స్ కింద ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. వాచ్, టెక్స్ట్ ఎవరీ స్పిరిట్. ప్రతి ఆత్మను పరీక్షించు. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఎవరైనా ఇతరులను గూర్చి కొంచెం అసూయగా మాట్లాడారు అంటే, మామూలుగా కొంతమంది మీకాల్లాగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, కానీ సౌలులాగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు దేవుని చేత ఉపయోగింపబడ్డారు, కానీ ఇప్పుడు వారు నీతి మార్గము తప్పటాన్ని బట్టి వారు జీవితాల్లో వాళ్ళు కొంచెం కింద కూర్చున్నారు. వాళ్ళ ముందే వాళ్ళ పిల్లలు పైకి వెళ్తుంటే వీళ్ళకి అసూయ కలుగుతుంది. మనకున్న ఒక ఎజెండా, మనకు పుట్టాల్సింది దేవుని నీతి కొరకు, మనం సిద్ధపడాల్సింది దేవుని నీతి కొరకు ప్రజలను సిద్ధపరచాలి. అందుకనే దేవుడి యొక్క వాక్యంలో ఐ థింక్ ఇన్ హెచ్కేలో మాట ఉంటుంది, చక్కని మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం. 22వ అధ్యాయం 26వ వచనం, దేవుని యొక్క వేదన చూడు. హెచ్కేల్ 22:26. యాజకులు నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిను సాధారణమైన దానికిను భేదము ఎంచరు. పవిత్రమైనదేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు గమనించండి. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నాను? మనం సేవకులం, దేవునికి స్తోత్రం. ఎన్ని చోట్ల ఏది అపవిత్రమో, ఏది పవిత్రమో, ఏది సామాన్యమో, ఏది ప్రతిష్ఠితమో, ఎన్ని చోట్ల మనం వింటున్న ఈ యూట్యూబ్ ఛానల్స్ లో మీరు వింటున్నారు, లేదా మీరు పెట్టిస్తున్న మహాసభల్లో వింటున్నారు. ఈ మాటలు మాట్లాడాలి అంటే నీ పరిచర్య నీతిని ముచ్చి పుట్టాలి. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడాడు బాప్తిజం ఇచ్చి యోహాను? నీతి మార్గమును వచ్చి ఏది అపవిత్రమో ఏది పవిత్రమో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అయ్యా మేమేం చేయాలి అని అడుగుతున్నారు. నీతిని నుంచి పుట్టిన యొక్క పరిచర్య ప్రజలు మేమేం చేయాలని అడుగుతారు. లేకపోతే మనం ఏం చేయాలో చెప్పాల్సి వస్తుంది. యేసుని నమ్ముకొని బాప్తిజం తీసుకో, యేసుని నమ్ముకొని బాప్తిజం తీసుకో, నరకం తప్పించుకుంటాం. కానీ అపోస్తల కార్యంలో యోహాను చేసిన పరిచర్యలో వాళ్ళు ఏమన్నారంటే, మేమేం చేయాలయ్యా రక్షింపబడటానికి అన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ తీవ్రత? ఎక్కడిది? మనం చేస్తున్న పరిచర్యకును వాళ్ళు చేస్తున్న పరిచర్యకు వ్యత్యాసం ఎలాగుంది? ఫిలిప్పు వెళ్ళాడు,
కందాక్రే రాణి యొద్ద ధనగారి అధిపతి ఆ యొక్క వాట్ ఇస్ దట్ ఇథియోపియన్ ఆయన దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. కరెక్టేనండి? మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నాడు? రథంలో ఉండి, నేను బాప్తిజం తీసుకోవడానికి నాకు ఆటంకం ఏంటన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పీపుల్ కేమ్ ఫార్వర్డ్. ఏమిటి వాళ్ళలో ఉన్న యొక్క విధానం ఏంటి? పరిచర్యలో ఉండాల్సింది ప్రాముఖ్యమైంది నీతి. నీతిని బట్టి అది పుట్టాలి. దైవజనులు ఎంతమంది, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా, దేవుని నీతిని బట్టి నా కన్నీళ్ళు వచ్చినాయి. ప్రభువా మచిలీపట్నం దేవుని పాదాల దగ్గరికి వచ్చింది గాక. ఎక్కడికి దేవుని పాదాలంటే నీకేం తెలుసా? సింపుల్ గా నీకు ఇంకోటి తెలియదు. నీతి నీకు గనక ఆరంభం కాకపోతే ఒక పరిచర్యకు, నీవు చేసేదేదో నీకే తెలీదు. నీతి గనక దానికి ఆరంభం అయితే నువ్వు చేసేదేదో నీకు తెలుస్తుంది. ఎందుకు? సువార్త చేస్తున్నావు. ఆమేన్. ఎక్కడికి పరిగెడుతున్నావు నువ్వు? న్యాయ తీర్పు రాబోతుంది. అయితే ఏంటి? చాలాసార్లు మనం చెప్తాం, న్యాయం దేవుడు చివరికి పరిశుద్ధులు లేకపోతే పాపులను ఆయన వేరు చేస్తాడు, మేకలను గొర్రెలను చేస్తారు. ఎంతమంది మనము దేవుడు అలా చేయటాన్ని బట్టి అది ఎందుకు చేస్తున్నాడు అన్న దగ్గర మనం అది చేస్తున్నాడు అన్న దగ్గరే ఉంటాం, కానీ దేవుడు నీతిని స్థాపించడానికి అలాగే చేస్తున్నాడని ఆ దాని నుంచి పుట్టిన దాని నుండి మనము మాట్లాడలేము. గొర్రెలను మేకలను వేరు చేస్తున్నాడు దేవుడు. కుడివైపుకి ఎడమ వైపుకి వెళ్తున్నారు, నిత్య నరకానికి వెళ్తున్నారు, నిత్య జీవితానికి వెళ్తున్నారు. ఇక్కడ ఏమైనా టాపిక్ ఉంటుంది, కానీ నువ్వు సేవకుడు, నువ్వు ఇవి మాట్లాడటానికి నీకు ఆరిజిన్, నీకు పుట్టుక ఎక్కడ ఉండాలంటే నీతిని బట్టి వాంఛ నేను అది మాట్లాడేటట్లు చేయాలి. దేవుడు తీర్పు తీరుస్తాడు, అందుకు భయపడాలా? దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తాడంటే నీతిని స్థాపించడానికి. నీ చేతుల్లో ఉన్న ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నీతి యందు ఆయనకు సంతోషం ఉన్నది కాబట్టి నీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. లేకపోతే ధర్మశాస్త్రం ఇవ్వడు. ఆయన ఒక కట్టడను, ఒక విధానాన్ని ఆయన రూపొందించాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం తెలుసా మీకు? ఒక గుడ్ న్యూస్. నీ జీవితంలో నువ్వు ఎన్నైనా చేయొచ్చు, కానీ నువ్వు దేనికి సంతృప్తి పడవు. ఎందుకో తెలుసా? నువ్వు సంతృప్తి పడటానికి నువ్వేం పశువు కాదు, గడ్డికి సంతృప్తి పడటానికి. లేకపోతే నువ్వేమి మేఘానివి కాదు, నీళ్లతో సంతృప్తి పడి. ఎండిన భూమి కాదు, నువ్వు వర్షంతో సంతృప్తి పడటానికి. నువ్వు దేవుని నీతిగా మార్చబడ్డావు. నీతి ఒక్కటే నీకు సంతృప్తి. దేవునికి స్తోత్రం. నీతి ఒక్కటే నీకు సంతృప్తి. అందుకనే ప్రజలు చూడండి, మీరు అనుకుంటారు దేవుని చేత బలంగా ఉపయోగింపబడే వాళ్ళు, ఆహా మీకేంటి అనుకుంటారు. ఆహా, ఏ వ్యక్తి ఎటు వెళ్ళినా కూడా వానికి సంతృప్తి ఉండదు. ఒక వ్యక్తి తన జీవితంలో నిజమైన సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే వాడు ఏమై ఉన్నాడో అదే వాడికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో కుక్కలను పెంచవచ్చు, పావురాలను పెంచవచ్చు, ప్యారెట్స్ని పెంచవచ్చు, కుందేళ్ళని పెంచవచ్చు, కానీ నీకు సంతృప్తి నీ భర్త నీ దగ్గరికి రావాలా, నీ భార్య నీ దగ్గరికి రావాలా. నువ్వెవరివి అంటే నువ్వు దేవుని నీతిగా చేయబడ్డావు, ఆయన నమ్మిన దినాన. కాబట్టి నెంబర్ 1, ఒక వ్యక్తి దేవుని నీతికి వాడు ఆకర్షితుడవుతాడు. అది మన జీవితంలో జరగాలి. ప్రైజ్ ది లార్డ్. మన లోపల ప్రార్థన వెళ్ళిన, ప్రభువా నీ నీతికి నన్ను ఆకర్షించు. ఇప్పటి వరకు మీరు కొంతమంది, నేను కారులో వస్తూ ఉండగా, ప్రయాణాలు చేస్తూ ఉండగా హైవేల మీద ఫ్లెక్సింగ్ చూస్తూ ఉంటాను. మీరు ఒకవైపు ప్రభువా స్తోత్రం అనుకుంటాను, ఇంకోవైపు నేను బాధపడతాను. ఎందుకంటే ఎవరు ఎందుకు మీటింగ్ పెట్టిస్తున్నాడో వాళ్ళకే తెలియదు. అసలు అవసరమా తెలియదు. అవసరమైతే ఏం అవసరం? ఈ చివరి దినాల్లో కటిక చీకటి నీతిని బట్టి పుట్టని ప్రతి ఒక్కటి మోసపోద్ది. ఎలా నీతిగా కనిపిస్తుంది అంటే దైవత్వంగా కనిపిస్తుంది, కానీ దాంట్లో దైవత్వం ఉండదు. వారానికి 2 రోజులు ఉపవాసం, ఆహారం ఎట్లుంటుంది, లోపల సమాధి, కంపు కొడతాయి. ప్రభు నేను నీ నీతిగా నువ్వు మార్చావు కదా ప్రభు, 1 కొరింథీ 1:30 ప్రకారం. ఆమేన్. కాబట్టి ప్రభు నన్ను నీతిగా ఆకర్షించు.
నువ్వు ఆకర్షింపబడేది నీకు ఇష్టమన్నా ఇష్టం కాకపోయినా నువ్వు నీతిగా మార్చబడ్డావు కాబట్టి, నువ్వు మనిషివి కాబట్టి మనిషికి ఆకర్షితుడు అవుతావు. నువ్వు రోడ్డు మీద వెళ్తే కుక్కకో నక్కకో ఆకర్షితుడు కావు. నువ్వు పురుషుడు స్త్రీకి, స్త్రీ పురుషుడికి ఆకర్షితుడు అవుతాడు. నువ్వు నీతిగా, దేవుని నీతిగా చేయబడ్డావు కాబట్టి నువ్వు ఆకర్షింపబడేది నీతికే. మరి అది మన జీవితాలు ఎందుకు జరగలేదు? నీతిగా బ్రతకాలంటున్నాం, నీతికి ఆకర్షితులమయ్యామా? నీతి చేస్తూ ఉన్నాం, నీతిని ప్రేమిస్తున్నామా? ప్రేమించకుండా కూడా చేస్తాం కాబట్టి, చేయాలి కాబట్టి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఇది ఉండదో, మీరేమైనా చెప్పండి, ఇది లేనప్పుడు అక్కడ ఎదుగుదల ఉండదు. అయ్యా, ఎదుగుదల ఉండదా? అవును. మరి సంఘం విస్తరించిందే, అది ఎదుగుదల కాదు. అందరూ కోళ్ల ఫామ్లో 3 నెలలు 4 నెలలు 2 నెలల పిల్లలే, గుడ్లు పెట్టే పిల్లలు ఇంకా స్టార్ట్ కాల. ఎప్పుడు స్టార్ట్ అయినట్లు? నీతి విషయంలో నువ్వెవరువో దాన్ని బట్టే నువ్వెవరువో నిర్ణయింపబడుతుంది. దట్స్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వారు ఎదగలేరు కాబట్టి, వారు దేవుని యొక్క విషయాలను వారు గ్రహించలేరు, వారు దేవుని బిడ్డలు అంతకంటే ముందుకు తీసుకొని వెళ్ళలేరు. నేనేం మాట్లాడాలంటున్నా తెలుసా అండి? మెసేజ్ల కొరకు కాదండి మీరు పిలవాల్సింది, ఏదో బలంగా ఉపయోగింపబడుతున్నాడని కాదండి పిలవాల్సింది. అవసరత ఏంటి? నువ్వు చెప్పకుండా పిలిచావా? నిన్ను నువ్వే చీకట్లోకి నెట్టుకుంటున్నావు, నిన్ను వెంబడించే వారిని కూడా చీకట్లోకి నెడుతున్నావు. వాట్ ఈస్ దట్ నీడ్? వాట్ ఈస్ ద నీడ్? అవసరత ఏంటి? యేసు ప్రభు సర్వశక్తిమంతుడై ఉండి అవసరత లేని చోట ఆయన లేడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు మనకి ఎంతకాలం ఈ యొక్క అవకాశాన్ని మనకు అనుమతిస్తారో తెలియదు, కానీ నేను చాలా ప్రాముఖ్యంగా ఇన్నిసార్లు చెప్పిన మెసేజ్లో చాలా వెయిట్ కలిగిన ఈ యొక్క విషయాన్ని మీ ముందు పెట్టి నేను వెళ్తున్నాను. మీరు మర్చిపోవద్దు, మీలో ఏది పుట్టినా నీతిని బట్టి పుట్టాలి. ఏమి తొయ్యకపోతే కూర్చొని నీతికి ఆకర్షితుడు అయ్యేటట్లు నాలో ప్రభా కన్నీటిని బయలుదేర చెయ్యి అని ప్రార్థన చెయ్యి. దేవుడికి స్తోత్రం. ప్రభువా, నీతి కొరకు నాకు కన్నీటి దయచేయి. సో నెంబర్ 1, నువ్వు నీతిగా చేయబడ్డావు కాబట్టి నీ జీవితంలో నిన్ను ఆకర్షించేది నీతి. దేవుడికి స్తోత్రం. ఆమేన్. సో నెంబర్ 2, ఆకర్షింపబడింది నీ జీవితంలో ఏం చేస్తుందంటే నేర్చుకోవాలనే మనసును తీసుకొస్తుంది. ఏం చేస్తుందండి? నేర్చుకోవాలనే మనసును తీసుకొస్తుంది. నీతికి మొట్టమొదట ఆత్మీయంగా గ్రహించండి, నువ్వు ఆకర్షింపబడిన దాని విషయంలో యు ఆర్ ఇగ్నోరెంట్, యు ఆర్ బ్లైండ్. నువ్వు దేనికి ఆకర్షింపబడలేదో ఆ విషయంలో నువ్వు గుడ్డివాడు. అంటే అక్కడ నీకు ఎదుగుదల ఉండదు. నువ్వు ఎక్కడ ఎదగగలవంటే, నువ్వు ఎక్కడ ఆకర్షింపబడ్డావో అక్కడ మాత్రమే నువ్వు ఎదగగలవు. యేసు ప్రభువుకు ఆకర్షింపబడ్డావు, రక్షణ విషయంలోకి వచ్చావు, రక్షణలో ఎదగాలి. నువ్వు ఆకర్షింపబడకుండా నువ్వు ఎదగలేవు. బాప్తిజం పొందితే నేను నరకం తప్పించుకుంటానని వచ్చాడు ఒకడు, వాడికి నువ్వు 1000 సార్లు చెప్పు, వాడికి ABCDలు అర్థం కావు. కానీ యేసు ప్రభు చేత ఆకర్షింపబడిన వాడు, నా తండ్రి చేత ఆకర్షింపబడిందే, నా యొద్దకు ఎవడు రాడన్నవాడు ఒకడు ఉంటాడు. వాడిని నువ్వు తీసుకెళ్లి బైబిల్ కూడా వాడికి ఇవ్వకుండా ఉన్నవాడు దేవునిలో ఎదుగుతాడు. ఎందుకంటే వాడుకున్న యొక్క ఆశ అలాంటిది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో ఒక వ్యక్తి మొదట దేన్ని వెతకమన్నాడు? నా నీతిని వెతకండి అంటున్నాడు దేవుడు. మనం అది పక్కన పెట్టాం, దేవుడు తన కృపతో వాటిని మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఎందుకంటే దినాలు మోసపోయే వైపు పరిగెడుతున్నాడు. మోసపోకుండా ఉండాలి అంటే నీ లోపల వెలిగే వెలుగు బయట ఉంటున్న వెలుగుకి వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ వ్యత్యాసం ఏమిటంటే ఈ వెలుగు దేవుని యొక్క నీతి నీ నుంచి ప్రకాశిస్తుంది. అదే ప్రభు అంటాడు, ఎవడు నువ్వు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడు కదా, అందరికీ వెలిగించినట్లు దీపస్తంభం మీద పెడతాడు కదా. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు కదా. ఆకాశపు నక్షత్రము లోకానికి వెలుగై ఉంటుంది కదా. యూ విల్ బి లిఫ్టెడ్ అప్ స్టెప్ బై స్టెప్. ఎందుకో తెలుసా? నువ్వు లెమ్ము తేజరిల్లుము, నీ మీద ఉదయించుచున్నది కాంతి. ఏమిటో తెలుసా? దేవుని యొక్క నీతే. అప్పటి వరకు దేవుడు విశ్రమించుడంట దేవుడు.
సో మొట్టమొదటిది we must ask, దేవుణ్ణి అడగాలి మనం, ప్రభువా నీ నీతికి నేను ఆకర్షితుడు అవునట్లు పరిశుద్ధాత్మ తండ్రి నాలో కార్యం చేయి. అంటే అది ఎలాగుంటుందండి అని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. నువ్వు ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ఆమేన్ నీ నీతిని నాకు బయలుపరచు. అందరూ అడగలేరు, అది రక్షింపబడిన వాడే. నీ నీతితో నన్ను ఆకర్షించు అని నువ్వు కన్నీరు కార్చుట నీ జీవితంలో ఉత్తమమైన విషయం. ప్రైజ్ గాడ్. అప్పుడు నువ్వు మాట్లాడుతుంటే కట్టబడటం జరుగుతుంది, లేకుండా కట్టబడటం జరగదు. నీతిమంతుడు ఇల్లు నిలబడుతుంది. నీతి మంతుడు లేక నీ యందు నువ్వు నీతికి ఆకర్షితుడు అవుతాన్ని బట్టి నువ్వు నీతికి దాసుడు అవుతావు. అవునండి, నేను మళ్ళీ వెళ్ళాలా అవసరం లేదా? మీరే చెప్పండి, డిఫరెన్స్ అవసరం లేదని తెలుస్తుంది నాకు. సరే తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. చూడండి ఏమంటున్నాడు. 6లో చివరి 2 లైన్లు చదువుతాను. 6:22లో 19లో ఏమంటున్నాడండి? అలాగే పరిశుద్ధత కలుగుటకి ఇప్పుడు మీ అవయములను నీతికి 17వ వచనము ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితురో. మీరు ఉపదేశ క్రమం అనగానే యెషయా గ్రంథం 42:21 ఆయన నీతిని ఎడల సంతోషం కలిగి ఒక ఉపదేశ క్రమమును ఘనపరిచి గొప్ప చేశాను. కరెక్టేనండి? అదేనా రిఫరెన్స్? మనం చూస్తే యెషయా గ్రంథము 42:21లో సంతోషం కలిగి ఉపదేశ క్రమాన్ని ఘనపరిచి, నేను 17వ వచనం చదువుతున్నాను. ఇక్కడ నేను 17వ వచనంలో చదువుతున్నాను. మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో. దేవుడికి స్తోత్రం. ఉపదేశ క్రమం ఏంటి? నువ్వు ఏ ఉపదేశ క్రమానికి అప్పగింపబడ్డావు? నువ్వు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేపబడ్డాడని ఉపదేశ క్రమం ఏంటి? నువ్వు నీతిమంతునుగా, దేవుడు నీతిని ప్రేమించిన వాడుగా, నీతి యందు సంతోషం కలిగిన ఒక క్రమం, నీతి యందు సంతోషం కలిగి తన కుమారుడిని అప్పగించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన నీతిమంతులుగా చేయుటకు పాపమెరిగిన ఈయనను ఆయన పాపముగా చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉపదేశ క్రమం ఏమిటి? దాని మూలం ఏమిటి? నీతి. కాబట్టి దాని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతేనే. మనం ఎవరికి దాసులం? మన పరిచర్యకు దాసులం, నీతికి దాసులమా? ప్రార్థన చేయకుండా, సమయం గడపకుండా, దేవునితో మాట్లాడటానికి కూడా టైం లేకుండా పరిచర్యకైతే పరిగెడతాము కానీ ఆమేన్ మన పరిచర్యలకు దాసులం. మనం నీతికి దాసులం అవ్వాలి. ఒక హెచ్చరిక మాత్రం, ఒక ఆలోచన మాత్రం మీకు నేను చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే పరిచర్యలో బిజీగా ఉన్నారు అంటే ఏ క్షణమైనా కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏదో ఒకటి మన ముఖం మన అద్దంలో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమిస్తే, ప్రేమించకపోతే పర్వాలేదు. మీరు అనుకుని నేను వెళ్తుంది పరిచర్యకే అంటాడు. నిన్నెవరు వెళ్ళమన్నారు? నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. ప్రజలు దేవుని యొక్క సేవకులు
మనము నీతికి దాసులుగా పిలువబడ్డాం అనేది మనకు గుర్తుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని నుండి మాట్లాడినప్పుడు ప్రజలు కట్టబడతారు. ఎన్ని మెసేజ్లు వింటున్నామండి మనం. అవసరమైనవి అవసరం లేనివి మొత్తం వింటున్నారు జనాలు. ఆ సేవకుడు అంటే ఆ సేవకుడిది పెడతాడు, ఈ సేవకుడు. నేనంటే అవివేకి, నీకేది అవసరమో నీకు తెలుసా? ఏది వినాలో? నీకు ఒక ఎదుగుదల ఉంటే ముందు పిల్లర్స్ లెగిస్తే తర్వాత స్లాబ్ అన్నిటికంటే పెద్ద పని. స్లాబ్ ఎత్తుకొస్తే ఎక్కడ పెడతావు? పిల్లర్స్ లేకుండా. ముందు ఫౌండేషన్ వేస్తే గోడ కడతావు. నువ్వు గోడ కట్టడానికి సామాను పెడితే ఫౌండేషన్ ఏది? నీ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉంటే నీకు ఏది అవసరమో మీరు చెప్పాలి. నీ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉంటేనే నీకు ఏది అవసరమో నీకు తెలుస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, నీకేది అవసరమో నీకు తెలుసా? ఒకరోజు నేను అన్నాను, ప్రభా నాకు ఒక మంచి దైవజనుడిని ఉన్నా, ప్రభా నీతిని గురించి మాట్లాడే సేవకుడు పాత్ర నాకు ఇవ్వు ప్రభు అన్నాను. నా అవసరత నాకు తెలుసా? ఎవరైనా నీతిని గురించి మాట్లాడే సేవకుడు నాకు కావాలని మీరు ఎవరైనా అడిగారా? నీతికి ఆ క్రమానికి మనం అప్పగింపబడ్డాం, నీతికి దాసులమయ్యాం. ముగింపు నీతి. అటువంటప్పుడు మనం దానికి ఆకర్షితులం కాకుండా మనము ఎటు పరిగెడుతున్నాం? అది కలిగి ఉన్నప్పుడు. ఎందుకు యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు వ్యత్యాసం ఉంది, పరిసయ్యులు శాస్త్రులు మాట్లాడినప్పుడు లేదు? ఎందుకు బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడినప్పుడు వ్యత్యాసం ఉంది, ఇతరులు మాట్లాడినప్పుడు లేదు? అంటే వీళ్ళ లోపల నుంచి పుట్టినది నీతి నుంచి పుట్టింది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. నీతి నుంచి పుట్టింది. కాబట్టి నీతికి మనం ఆకర్షితులు అవటం మొదట ప్రభు దగ్గర మనం అది అడగాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత నీతికి ఆకర్షితుడు అయినప్పుడు మాత్రం నీలో ఇంకొకటి వెంటనే సెకండ్ స్టెప్ నీలో కలిగేది. ఎందుకంటే నేను మధ్యలో ఆపను, జస్ట్ ఐ క్లోజ్ ఇట్. నీతికి నువ్వు ఆకర్షితుడు అయిన తర్వాత, ఆమేన్, ఒక రిమోట్ కార్ బుడ్డోడికి నచ్చింది అనుకోండి, ఆమేన్. నేను మా పాప దగ్గరికి వెళ్ళినప్పుడు మా బాబు, డాడీ వీడియో కాల్ చేయన్నాడు. వీడియో కాల్ చేశాను. అదిగో ఆ రిమోట్ కార్, అది దగ్గర 15,000 20,000 ఉంది ఇక్కడ. ఆమె అక్కడ తక్కువ ఉంది, అది కావాలన్నాడు. ఇంకా చెప్తున్నాను, నేను ఇంక తీసుకునేది ఆ ఫ్లైట్లో పెట్టాలంటే ఇంత పెద్దది ఆ కారు, సూట్ కేసులో అదే సరిపోద్ది, నేను తేనన్నా. కానీ వాడికి రిమోట్ కార్ ఎందుకు? వాడికి అది నచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని నేర్చుకోవాలని వాడికి నిద్ర పట్టట్లా. నీతికి ఆకర్షితుడు అయ్యేన తర్వాత నీతిని నేర్చుకోవాలని నువ్వు వేదన పడతావు. దాన్నే నీతి కొరకు ఆకలి దప్పులు అంటాడు. యేసు ప్రభువన్న మాటలే ఆకలి దప్పులు. ప్రభువా ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, నాకు ఈ రిమోట్ కార్ నేర్పించు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, నాకు ఈ రిమోట్ కార్ ఎట్లా నడపాలో నేర్పించు. నీకేం పిచ్చారా? ముందుకెళ్ళటం తెలుసు, నాకు వెనక్కి రావటం తెలియదు, పక్కకి తిప్పడం తెలియదు. దేవుడు మనలను నీతికి ఆకర్షితులుగా చేయనుగాక. ఈ ఉపదేశ క్రమము నీతిని బట్టి పుట్టింది. దీనిలో మనల్ని పాతి పెట్టుకుంటే మనము మొలిచేది నీతికి ఆకర్షితులై. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? కటిక చీకటి లోకానికి అమ్ముతుంది. సంఘాలు పెరుగుతున్నాయి, పెరగట్లేదు. పెరుగుతున్న వాళ్ళు పెరుగుతున్నాయని డబ్బా కొడుతున్నారు, పెరగిన వాళ్ళు పెరగలేకపోతున్నారు, కుంగిపోతున్నారు. మీ ఇద్దరికి నేను చెప్పేది ఒకటే, అది ఎక్కువ కూర్చుకున్నవాడు ఎక్కువ కాలా, తక్కువ కూర్చుకున్నవాడికి తక్కువ కాలా. అసలు ఎదుగుదల ఎక్కడుందంటే నువ్వు నీతికి ఆకర్షితుడు అయి, నీలో నీతి స్టాండర్డ్ ఉంటేనే ఎదుగుదల సాధ్యం, లేకపోతే ఎదుగుదల ఉండదు. కాబట్టి నేర్చుకోవాలి. ఇది ఎలా ఉంటుందో తెలుసా? నేర్చుకోవాలి అంటే ఎలా ఉంటుందంటే ఇది సామెతలు ఒకసారి చూద్దాం. సామెతలు 2వ అధ్యాయం. ఆ ఆశ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ యొక్క భాష అలా ఉంటుంది.
2వ అధ్యాయం సామెతలు 2వ వచనం నుండి చదువుతాను. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని ఎడిగిన ఎడల. కలిసి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో. యెహోవా యందు భయభక్తులు మనం చాలా మాట్లాడతాం, కానీ నా ప్రశ్న ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు అంటే ఎలాగుంటాయి? అసలు ఈ ప్రశ్న నీకెందుకు వచ్చిందయ్యా? ఎందుకు వచ్చింది అంటే, యెహోవా యందు భయభక్తులు అనేది దానికి ఒక రుచి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు అనేది అది ఒక ఆత్మ. యెషయా గ్రంథం 11 ప్రకారం యెహోవా యందు భయభక్తులు అనేది నువ్వు ఆకర్షితుడు అయిన తర్వాత మాత్రమే ఈ ప్రశ్న నీకు వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నేను తెలుసుకోవాలి అనే ఆశ నీకు కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులకు నువ్వు ఆకర్షితుడు కాకుండా, అది ఎట్టిదో ఆ రిమోట్ కార్కి ఆకర్షితుడు కాకుండా, ఎలాగ నేర్చుకోవాలని నువ్వు అడగవు, అలాగే భయభక్తులకు ఆకర్షితుడు కాకుండా, భయభక్తులు అంటే ఎలాగుంటాయి? యోసేపు పారిపోయాడు, లేకపోతే యోబు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం ఎంతసేపు ఇయో మాట్లాడుతున్నాం, కానీ భయభక్తులు రుచి చూచి ఎట్టిదో అన్న రియాలిటీలోకి వచ్చింది మనం వినాలి. నువ్వు ఆకర్షించకుండా నువ్వు అడగలేవేమి దేవుణ్ణి, ఎందుకంటే ఆకర్షించేవాడు అడిగేది వేరుగా ఉంటుంది. అయ్యా నేను భయభక్తులు కలిగి ఉన్నాను కాదు, భయభక్తులు ఎట్టివో అనేది ఒక ఏరియా ఉంది. అక్కడికి వచ్చే ఒక గుంపు ఉంది, ఆ గుంపుకు చెప్తున్నాడు ఇది, అందరికి కాదు. దేవుని యందు భయభక్తులకు ఆకర్షితుడైన వాడున్నాడు. వాడు అంటున్నాడు రిమోట్ కార్ ఎలా నేర్పమంటున్నాడు. వాడు అంటున్నాడు ఆకర్షితుడై, అయ్యా ఇది ఎలా ఉంటుందో నాకు నేర్పించు అంటున్నాడు. ఆడికి చెప్తున్నాడు. అలాగే నీతికి ఆకర్షితుడైన తర్వాత, నీతికి ఆకలి దప్పులు కలిగిన తర్వాత, నీతి యొక్క మార్గం నాకు నేర్పించు. అది దేవుడు నీతి ఆకలి దప్పులు కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీతి ఎడల ఆకలి దప్పులు, ఫస్ట్ నువ్వు ఆకర్షింపబడతావు, ఆ తర్వాత నువ్వు ఆకలి దప్పులు కలిగి దాన్ని నేర్చుకుంటావు. రైట్. ఆ తర్వాత నీకు నీతి ఎలా కనిపిస్తుందో తెలుసా? నీతి నీకు జీవంగా కనిపిస్తుంది. అందుకని చివరికి ప్రభు ఏమన్నాడో చూడండి, నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు. ఆ పైన మాట్లాడిన మాటలు ఆర్డర్లో మాట్లాడాడు. 10వ వచనం, నీతి నిమిత్తం హింసింపబడిన వారు. ఆ పైన అంటాడు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆకలి దప్పులు లేక నీకు ఆకలి దప్పులు ఎప్పుడు కలుగుతాయి అంటే ఆకర్షితుడు అయితేనే. ఆర్ వి అట్రాక్టెడ్ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్? మనకు పరిచర్యకున్నంత ఆకలి దప్పులు నీతికున్నాయా? పరిచర్యకు పొద్దున్న సాయంత్రం అన్నం తినకుండా పరిగెడతాం, టైమే లేదంట. ఆకలి దప్పులు నీ అన్నాన్ని కూడా మర్చిపోయేటట్లు చేస్తాయి. నీతి కొరకు ఆకలి దప్పులు నిన్ను కూడా అనేక విషయాలు మర్చిపోయేటట్లు చేస్తాయి. నీ నీతి నా లోపల ప్రభువా అది పుట్టకుండా, నీ నీతి చేత నేను దర్శింపబడకుండా నేను ఎలాగ ప్రభువా ప్రజల ముఖాన్ని నేను చూసేది. ప్రైజ్ ది లార్డ్. నీతికి నువ్వు ఆకర్షితుడు అవ్వాలి. నీతికి నువ్వు ఆ తర్వాత ఆకలి దప్పులు కొంటావు. ఆ టైంకి నీకు అర్థమైపోతుంది బ్రతకటం అంటే, జీవం అంటే నీతి. నీతి మరణము నుండి రక్షించును అని బైబిల్ చెప్పినట్లుగా నీతి అనేది ఏదో ఒక క్యారెక్టర్ కాదు, నీతి అనేది లైఫ్. ఏంటండి? నీతి అనేది లైఫ్. అందుకని నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆ దినాన నువ్వు నీతి కొరకు హింసింపబడతావు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. సో ప్రభు బిడ్డలారా, ఒక మనిషి ఎదగటం అనేది అక్కడ మాత్రమే ఉన్నది. సో ఐఎమ్ క్లోజింగ్ నౌ. దీనిని బట్టి మనం కట్టబడటం సాధ్యం. మన హెబ్రీల పత్రిక గనక వచ్చినట్లయితే, హెబ్రీల పత్రికలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం నుండి నేను చదువుతాను.
కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులు మొదటి మూల పాఠములను ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే గానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. మరియు పాలు త్రాగువాడు ప్రతివాడును శిశువే గనుక శిశువు ఎవరండి? మారు మనసు లేనివాడు కాదు శిశువు, మారు మనసు ఉన్నవాడే. ప్రకటించే మనమందరం బోధకులు ఏం కాదు. బోధకుడుగా ఉండాలి అంటే నీకు రావాల్సిన క్వాలిఫికేషన్, ప్రభు నన్ను క్షమించును గాక, నీకు తెల్ల బట్టలేసి నూనె పోయటం కాదు క్వాలిఫికేషన్. మీరు ఇప్పుడు చూస్తే మీరందరూ బోధకులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు బోధకుడు అయ్యే క్వాలిఫికేషన్, నువ్వు నీతికి ఆకర్షితులు అవ్వాలి. అసలు ఈ యొక్క విషయం మన మనసు నుంచి ఎప్పుడో జారిపోయింది. దేవుడు మనల్ని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొస్తున్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు అక్కడ? మీరు సమయమును బట్టి చూస్తే, మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు అంటే ఇప్పుడు అలా బోధకులుగా లేరు. సరే, బోధకులుగా ఉండాలి అంటే ఎప్పుడు ఉండగలరు బోధకులుగా? వీళ్ళు పిల్లలుగా ఉన్నారు, బోధకులుగా లేరు. బోధకులుగా ఉండాలి అంటే వీరికి నీతి వాక్యములో అనుభవం లేని వాడై ఉన్నాడు. నీతి విషయంలో అనుభవం అయి ఉంటే అప్పుడు నువ్వు బోధకుడు. నీ మీద నూనె పోయటం బట్టి కాదు బోధకుడు. మన కాన్సెప్ట్స్ మార్చాలి. ప్రతి వ్యక్తిని నీతికి కనెక్ట్ చేసి చూడాలి. వాడు నీతి వాక్యములో అనుభవం లేని వాడు బోధకుడు స్థాయికి ఎదగలేడట. అది బైబిల్ చెప్తుంది. మొన్న ఒక మీటింగ్ వెళ్ళాను నేను నెల్లూరులో. ఆ పాస్టర్ గారు మీ పేరు మర్చిపోయానండి, రెవరెండ్ సుధీర్ బాబా అన్నాడు. నేను పాస్టర్ సుధీర్ బాబా అన్నాడు. ఓకే, పాస్టర్ సుధీర్ బాబు అంటే వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారో చూడండి. వాళ్ళకు ఒక కిరీటం పెట్టాలి అని. మనము గమనించాల్సింది, మనం ఎక్కడి నుంచి ఆరంభమయ్యాం, మనకి ఇవ్వబడిన ఉపదేశ క్రమం ఏమిటి, మనం ఏ ఉపదేశ క్రమానికి మనం దాసులుగా అప్పగింపబడ్డాం. ఆ ఉపదేశ క్రమం దాసులు అనగా నీతికి దాసులని. దాని విషయం నీతిని బట్టి పుట్టేది, నీతి కొరకు నీతికి ఆకర్షితులై నీతిని బట్టి మన లోపల కన్నీరు పుట్టకుండా మనం కట్టలేం. మీరు పిల్లలే గాని, మీరు ఏమంటాడండి, వయస్సు వచ్చిన వారు కారు, అభ్యాసం చేత మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. బలమైన ఆహారం వారికే. అంటే వాళ్ళు ఇంకక్కడి నుంచి ఎదగలేరు. నీకు నాకు స్టాపింగ్ పాయింట్ ఏంటో తెలుసా? నీ ఉపవాస ప్రార్థన కాదు. నీకు నాకు స్టాపింగ్ పాయింట్ నేను ఎవరు వచ్చి అభిషేకించకపోవటం కాదు. నీకు నాకు స్టాపింగ్ పాయింట్ ఎక్కడో తెలుసా? నువ్వు నీతి విషయంలో నువ్వు ఏ విధంగా ఉన్నావో అదే నిన్ను ఆపేది, అదే నిన్ను ఫలింపజేసేది. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ వేర్. ఏమన్నా నీతి వాక్య విషయంలో వీళ్ళకి అనుభవం లేని వారు, లేదా అక్కడి నుంచి ఇంకా వాళ్ళు కట్టబడరిక. ఎందుకు కట్టబడరు అంటే వాళ్ళకి మాంసం పెట్టాలి, వాళ్ళు తినాలి, కానీ వాళ్ళు తినలేరు. ఎందుకంటే నీతి విషయంలో ఆగిపోయారు వాళ్ళు. బోధకులు అంటే బోధించమనం అంతా కాదు, నీతి విషయంలో నీతి. అదే నేను చెప్పాను, కటిక చీకటి కమ్ముచ్చు ఉన్నది అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళట వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక వీళ్ళకి ఏమిటంటే అసలైన నిజమైన వెలుగేంటి, డూప్లికేట్ వెలుగేంటి, నిజమైన దైవత్వం ఏంటి, డూప్లికేట్ దైవత్వం ఏంటి, దేవుడి నుంచి పుట్టింది ఏంటి, దేవుడి నుంచి పుట్టిన దానిలాగా యాక్ట్ చేస్తుంది ఏంటి, దేవుడి ప్రేరేపణ ఏంటి, దేవుడి ప్రేరేపణ కానిదేంటి, వీళ్ళు చూడగలరు. అది చూడాలి అంటే నేను వెళ్ళి దర్శనంలో దేవుడి దగ్గర కనిపెడతానని చెప్పొద్దు. నీతి విషయంలో నీకు అనుభవ జ్ఞానం కావాలి. హల్లెలూయా. దిస్ ఈస్ ద టైం. మొదట్లో నేను చెప్పాను, దిస్ ఈస్ ద టైం. గాడ్ ఈస్ కాలింగ్ us బ్యాక్ టు ద ఫౌండేషన్స్. ఇది లేకుండా లోకం మోసపోతుంది. ఎంతో మంది మోసపోవటానికి కారణం వాళ్ళ మీద అభిషేకం లేక కాదు, వాళ్ళకి పరిచర్య లేక కాదు, వాళ్ళకి ప్రత్యక్షత లేక కాదు, వాళ్ళ జీవితాల్లో ఏదో కొదవుండి కాదు. మోసపోవటానికి కారణం ఏ ఉపదేశ క్రమానికి నువ్వు ఆకర్షితుడివై దాసుడు అయ్యావో దానిని విడిచి
మిగతా వాటిని నువ్వు వెళ్ళటాన్ని బట్టి ప్రభు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. సో మనలో ప్రభు ఉపదేశ క్రమాన్ని ఏమని ఇచ్చావు? నువ్వు ఏమిచ్చావు? ప్రభా నీతిని ఎందు సంతోషం ఉండి ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? నాకు ఇచ్చావు. ప్రైజ్ గాడ్. ఈ ఉపదేశ క్రమానికి నన్ను ఆకర్షించే కన్నీటిని నాకు దయచేయి. దేవునికి స్తోత్రం. ఒక నీతి మంతుడు, హల్లెలూయా, నీతి నిమిత్తం వాడు కన్నీరు కార్చే దినాలు దేవుడు మన మధ్య ఆరంభించును గాక. ఈ మచిలీపట్నంలో ఈ విధంగా ప్రభు ఎంతకాలం నడిపిస్తాడో నాకైతే తెలియదు, కానీ ఒక విషయం నేను చెప్తున్నా, నేను ఉన్నా నేను లేకపోయినా ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. మేబీ 3 సంవత్సరాలు పట్టి ఉండొచ్చేమో నేను ఈ యొక్క ఫౌండేషన్ మీకు వేయటానికి, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ద ఫస్ట్ థింగ్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. రేపు నిన్ను దేవుడు నీ పరిచర్యను నిన్ను మొదట కొలిసేది నీ శ్రమలో నీ కష్టంగా ముందు నీతికి ఆయన బట్టపు గుండు పెడతాడు. బైబిల్ చెప్తుంది దేవుడికి నీతి ఎంత సంతోషం ఉండి ఆయన నీకు ధర్మశాస్త్ర క్రమాన్ని ఇచ్చాడు. మనం ఏదో పరిచర్యలో సంతోషం ఉండి పరిగెడుతున్నాం. నీలో నుంచి పుట్టేది నీతిలో నుంచి పుట్టాలి. బాప్తిజం ఇచ్చి యోహాను నీతి మార్గమును వచ్చాడు. కాబట్టి ఆయన పరిచర్య చాలా పవర్ఫుల్ గా ఉంది. యేసు క్రీస్తు రాకడ ముందు మనము మార్గం సరళం చేయాలి. యేసు ప్రభు రాకడ ముందు సరళం చేసే మార్గాలు మన గొప్ప పరిచర్యలను బట్టి కాదు, గొప్ప నీతి ఆయన ముందు వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. ఆయన మార్గములలో నీతి ఉండును అని బైబిల్ చెప్తుంది. ఆమేన్. నీతి ఆయన మార్గాల్లో ఉంటుంది. మనము దానికి సిద్ధపరచాలంటే సంఘంలో దైవజనులమైన మనం నీతికి ఆకర్షితులం అవ్వాలి. నీతిలోనికి బాప్తిజం పొందాలి. నువ్వు నీతిలోనికి బాప్తిజం పొందకుండా నీతి కొరకు నువ్వు హింసింపబడటం జరగదు. ఆమేన్. నీతి విషయంలో చనిపోవాలి. నీతి కొరకు, నీతి విషయం అంటే నీతి కొరకు. ఏ విధంగా మన పితరులు ఆ విధంగా చనిపోయారు. నీతిమంతుల లిస్ట్ ఏ విధంగా 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నదో, ద టైటిల్ ఈజ్ గాడ్ ఈస్ కాలింగ్ us back to his righteousness. దేవుడు తన నీతికి మరలా మనల్ని పిలుస్తున్నాడు. ఇది లేకుండా ఈ యుగం ముగింపబడదు. ఆ భారం మన మీద ఉంది. మన మీద ఉన్న భారం. దయతో మీరు మోసపోకండి. నేను ఎంతో మంది ప్రభు క్షమించడం గాక ఎంతో మంది దైవజనులు పెద్దవారైన వాళ్ళు మోసపోయే విధానాన్ని నేను చూస్తాను. వాళ్ళు అనుకుంటారు మన వైరాగ్యం దేవుడికి సంతోషమనే. దేవుడు రేపు నువ్వెవరువో నేను ఎరుగను అంటే పరిస్థితి ఏంటి? ఎందుకు అంటే లోపల పుట్టాల్సింది, ఆమె రావాల్సిన వెలుగేమిటో తెలుసా? నీతే. నువ్వు మంచి మెసేజ్ చెప్పాడు బ్రదర్ అని వెళ్తున్నావా? ఆ బ్రదర్ ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ గుడ్ మెసేజ్. ఆమేన్. వాట్ ఈస్ లాకింగ్ నవేడేస్ ఇన్ ద చర్చ్ ఇస్ లైట్. సంఘాల్లో మిస్ అవుతుంది వెలుగు. వెలుగేమిటో తెలుసా? దేవుడు నీతి. దైవజనులుగా పిలువబడిన మీరు నీతికి ఆకర్షితులవునట్లు దేవుడు కృప మనల్ని బలవంతం చేయను గాక. కళ్ళ ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. అయ్యా చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి కమ్ముతుంది. నేను పరిచర్య చేస్తున్నాను, నా సహోదరులు పరిచర్య చేస్తున్నారు. నాకంటే ఎక్కువగా భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు అది కరెక్టే, కానీ నీ పరిచర్య మా యొక్క వైరాగ్యాన్ని బట్టి జరగదు. నీ పరిచర్య మేము అనుకుంటున్న భయభక్తులను బట్టి జరగదు. నీకు మార్గం సరళం చేయటం ఒకే ఒకటి, నీతి మార్గం. అయ్యా మాకు నువ్వు ఇచ్చిన వారు చీకట్లో ఉండకూడదు, మేము ఉండకూడదు. మా హృదయాలను నీతితో నువ్వు సంధించు. మాకు నీతి కొరకు ఆకలి దప్పులు కన్నీటిని దయచేయి. ఆ యొక్క వెలుగులో నుంచి మేము మాట్లాడుతూ ఉండగా ప్రజలు కట్టబడతారు. దైవజనుడ ప్రజలు కట్టబడతారు. నీతి వాక్యంలో అనుభవ జ్ఞానం లేకపోతే వారు పసి పిల్లలుగానే మిగిలిపోతారు. వాళ్ళు కట్టబడకపోతే వారు మోసపోతారు. ఎక్కడ నీతి ఉండదో అక్కడ కట్టబడటం ఉండదు. ప్రేమ కలిగిన తండ్రి, నీ దైవజనులను, దైవ దాసులను వెయ్యింతలు దీవించి బలపరిచి నడిపించి నామాన్ని మహింపరచుకున్నాను.
ప్రభువా నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఈ దినాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.